పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలోని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయం, ప్రహరీ గోడలు, బోర్డును పక్కనే ఉన్న ఏటీఎం సెంటర్ను సింగరేణి సిబ్బంది కూల్చివేశారు. జేసీబీ యంత్రాలతో యూనియన్ కార్యాలయానికి వచ్చిన సింగరేణి సిబ్బంది కూల్చివేతలు ప్రారంభించారు. రోడ్ల వెడల్పు, నగర సుందరీకరణ నేపథ్యంలో కూల్చివేస్తున్నామని సింగరేణి అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ కనీసం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇష్టానుసారంగా కూల్చివేయడం సరైన విధానం కాదని యూనియన్ నాయకులు వడ్డేపల్లి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక నాయకులు జేసీబీ యంత్రాలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీన్ని ఏం చేయాలనేటువంటి నాకు స్ట్రక్చర్ ఇవ్వండి, మళ్ళీ రేపు ప్రాబ్లం కాకుండా మీరు తీసేస్తామని దాడి అన్నట్ట. దాడి కోసం వచ్చింది ఇది కాదు, ఇది పద్ధతి కాదు. ఎవరైనా రమ్మని నేను చెప్తాను. నాకు సమాచారం లేకుండా నేను ఒక వైస్ ప్రెసిడెంట్ను, లోకాలు ఉంటాం మేము, ఈడ ఉట్టి ఈడ పెరిగినాం మేము. ఎవరు కావాలా కూల్చివేస్తారు, తీసివేస్తారు, ఏం చేస్తారో చెప్పకుండా ఇష్టం వచ్చిన నాకు చెప్తా అంటే ఈడ చూసుకుంటుండే నేను తెలుసుకోనుకుంటాను. సమస్య పెడతారు ఎవరు వస్తారు భయాది చెప్తుర్రా. మాకు ఒక మాట చెప్పినట్టయితే దాన్ని తీసి మేమే పక్క పెట్టుకుంటామో లేకపోతే ఏం చేస్తున్నటువంటి చేసుకుంటాం. మేము కనీసం మినిమం సమాచారం ఇవ్వకుండా వచ్చి కూల్చేస్తే ఏమన్నట్టు దాడా.